ఓం నమ శివాయ. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం మన భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం. 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనది. మానవ పురుషలింగాకారంలో ఆవిర్భవించినటువంటి ఏకైక క్షేత్రం. గర్భాలయంలో ఉన్నటువంటి భూమి పల్లంలో కిందికి వెళ్ళిపోతుంది. అందువలన ఇది గుడి పల్లం. గుడి పల్లం అంటే కిందకి పల్లంలో ఉంది. కాలక్రమేణా గుడి పల్లంగా మారింది. గుడి పల్లం అనేది గుడి మల్లంగా మారింది. లోపల గర్భాలయం అర్ధలింగాకృతిలో ఉంటుంది. ఈ క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రం నందు స్వర్ణముఖి నది స్వరంగ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం జరగడం ఇక్కడ విశేషం. స్వామివారి విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ యక్షునిక అవతారంలో ఉంటుంది. బ్రహ్మ యక్షునిక అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు. మధ్యలో ఉన్నది మహావిష్ణువు, దశావతారంలో ఒక అవతారం ఉన్నటువంటి పరశురాముడు. పైభాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఉన్న ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉన్నటువంటి ఆలయం. మరగుజ్జు రూపంలో యక్షుణ్ణి అణిచిన పరశురాముడు అతని భుజాలపై నిలబడి ఎడమ చేతిలో ఒక చిన్న కుండతో పాటు గడ్రగొండలి, కుడి చేతిలో వేటాడిన పొట్టేలును తలకిందులుగా పట్టుకొని నిలబడతాడు. పరమేశ్వరుడు ఇరువురికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకోవడం వలన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు వెలిసిన త్రిమూర్తి స్థానంగా గుడిమల్లం ప్రసిద్ధి చెందింది.